అందరికీ నమస్కారం. ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌కి సంబంధించి అమెరికా వీధుల్లో ట్రంప్‌కి సంబంధించి ఆయన మీద ప్రొటెస్ట్ చేస్తూ చాలామంది బయటకొస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ భారతదేశంలో కూడా చాలామంది ప్రజలు ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలు మనతో మాట్లాడటానికి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులు కలగటానికి గల కారణాలేంటి? అసలు ఏ విధంగా వారికి సంబంధించి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు అమెరికాలో ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు అమెరికన్సు. అదేవిధంగా ఎక్కడో వాళ్ళు కొట్టుకుంటే మనకేంటి ఈ తిప్పలు అని చెప్పి ఇండియన్స్ కూడా మన దగ్గర కూడా పెట్రోల్ బంకులు అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం అనేది మన జీవితాల మీద కనిపిస్తోంది. అయితే ఇది అక్కడ ఎందుకు జరుగుతోంది యుద్ధం? ఎందుకు ఆ దేశాల మీద అంత ఒంటికాలతో అమెరికా పెడుతోంది అంటే, చమురు నిల్వల మీద గుత్తాధిపత్యం కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. మొదటి నుంచి గల్ఫ్‌లో ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని టెర్రరైజ్ చేయటం అనేది జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో అంటే ఆ మధ్య కాలంలో ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతోంది. ఇంతకుముందు ఇరాక్ మీదకి వెళ్ళారు. సద్దాం హుస్సేన్ని చంపిన చరిత్ర ప్రపంచానికి అంతటికీ తెలుసు. సద్దాం హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి ఒక నెపమేసి అవి ప్రపంచాన్ని వినాశనం చేయటం కోసం ఆయన వాడే అవకాశం ఉంది అని ప్రచారం చేసి టెర్రరైజ్ చేసి ప్రపంచాన్ని, మేము మిమ్మల్ని కాపాడుతాం ప్రజలారా, మీరు ఎవరూ ఆందోళన పడకండి అని చెప్పి వెళ్ళి సద్దాం హుస్సేన్ పట్టుకున్నారు. తీసుకెళ్ళి ఆయన కోర్టు మార్షల్ చేస్తే ఆయన నా దగ్గర ఏమీ లేవు, నేను వేసుకున్న బట్టలు తప్ప అని చెప్పాడు ఆయన. వినలా. ఫైనల్గా ఆయన చంపేశారు. చంపేసిన తర్వాత వెతికి ఏమీ లేవని చెప్పారు. ఆయన చెప్పిన మాటే చెప్పారు వీళ్ళు కూడా చంపిన తర్వాత. అంటే నెపం వేసి చంపడం, ఒక పుకారు పుట్టించడం, ఒక మనిషి మీద పుకారు పుట్టించి ఆ పుకారు నేపథ్యంలో చంపేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు? అమెరికా వాళ్ళు. ఆ అడాప్షన్ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు ఈయన దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి కొమైనీ దగ్గర. ఆ యురేనియం నిల్వలతో వాడు అణుబాంబులు తయారు చేసి ప్రపంచం మొత్తాన్ని చంపేస్తాడు అని ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి ప్రజల మస్తిష్కాలలోకి జాగ్రత్తగా ఎక్కించి ప్రపంచాన్ని కాపాడటం కోసం మేము అని చెప్పి ఆ దేశం మీద దాడి చేయడానికంటే ముందు వెనుజులా మీద దాడి జరిగింది. అక్కడి నుంచి ఆ దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. దీనికంటే చాలా కాలం ముందు పనామా అనేటువంటి దేశం మీద కూడా ఇలాగే దాడి చేసి ఆయన తీసుకెళ్ళి 100 సంవత్సరాల పైన శిక్షేసి లోపల పడేశారు. ఆ చరిత్ర ప్రపంచానికి తెలుసు. అంతకుముందు వియత్నాం మీద వాళ్ళు జరిపిన దుర్మార్గాలు తెలుసు అందరికీ. కాబట్టి ప్రపంచంలో ప్రతి దేశాన్ని, క్యూబాతో ఎన్నిసార్లు వాళ్ళు యుద్ధాలు చేశారో అందరికీ తెలుసు. వీళ్ళు ప్రతి చోట అంటే 2 పనులు, ఒకటేమో ఆధిపత్యం కోసం చేసే యుద్ధము, అలాగే సహజ సంపద మీద పెత్తనం కోసం చేసేటువంటి యుద్ధం. ఈ సహజ వనరుల తాలూకా సంపదల మీద దాడులు చేసి వాళ్ళని వశపరుచుకోవటం, ఆ నిల్వలన్నీ, ఆ సంపదలన్నీ తమ కంట్రోల్లోనే ఉండాలి అని అనుకోవడం అనేది అమెరికన్ ప్రోగ్రాం. అందులో భాగంగానే జరుగుతోంది దాడులు. ఇది అంతర్జాతీయ కగారుగా నేను భావిస్తాను. ఓకే. ఏది ఇప్పుడు ఇరాన్ మీద, పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులు విత్ ది హెల్ప్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈ ఇజ్రాయిల్ అనేటువంటి ఒక దేశాన్ని ముందు పెట్టి వెనకాల తనుండి ప్రోగ్రాం నడిపిస్తోంది అమెరికా. పాలస్తీనాకి ఇజ్రాయిల్కి ఉన్నటువంటి స్థల తగాదా ఒకటి ఉంది అక్కడ. ఈ స్థల పురాణం, స్థల తగాదా నేపథ్యంలో గొడవలు మొదలుపెట్టి నెమ్మదిగా దానిలోకి ఇరాన్ని దింపి ఇరాన్ మీద దాడి చేసి ఖొమైనీని చంపేసి ఇంత గందరగోళం చేసినా కానీ భారతదేశం నుంచి ఒక్క ప్రకటన రాల. నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రకటన చేయలే. ఒక దేశపు అధ్యక్షుడిని చంపేస్తే సంతాప ప్రకటన కూడా చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆ లెవెల్ బానిసత్వంలో. ఎవరికి బానిసలుగా ఉన్నారు ఈయన ఎవరిని అనాల్సి వస్తుందో వారికి బానిసగా ఉన్నారు. ఖొమైనీ హత్యని ఈయన ఖండించేటప్పుడు ఆ చేసిన వాడిని గురించి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడతాడని? ట్రంప్ గురించి మాట్లాడాలి. ట్రంప్ గురించి మాట్లాడే సినిమా లేదు ఇక్కడ. కాబట్టి ఈ లొంగుబాటు అనేటువంటి కార్యక్రమంలో వీరున్నారు. వీరు అమెరికాకి లొంగి ఉంటారు, ఇక్కడ అందరినీ తమకి లొంగిపోమని చంపేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలని, అన్ని నిర్మాణాలని
లొంగిపోయి ఉండండి మాకు, లేకపోతే కొనుగోలు చేస్తాం, నీ రేట్ ఎంతో చెప్పు. అదేదో ఆ, పవన్ కళ్యాణ్ సినిమా ఏది గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి 2 రోజులకు పడవచ్చు, ఒక అమ్మాయి 4 రోజులకు పడవచ్చు, ఒక అమ్మాయి 15 రోజులకు పడవచ్చు, 2 నెలలకు పడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏదో ఒక టైంలో పడతారు. పడకుండా ఉండడం అనేది కుదిరే వ్యవహారం కాదు నేను చెప్తాడు ఈయన. అని చెప్తాడు. సేమ్ పరిస్థితి. ఏ దేశమైనా సరే మన కంట్రోల్లోకి రావాల్సిందే. కొన్ని దేశాలు 2 రోజుల్లో వస్తాయి, కొన్ని 15 రోజుల్లో వస్తాయి, కొన్ని 2 నెలలు పడతాయి. అదే సిద్ధాంతం ఇప్పుడు అమెరికా చెప్తోంది. ఏది గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ డైలాగుని అమెరికా చెప్తోంది. అమెరికా కంటే ముందు ఇండియాలో అమిత్ షా గారు కూడా అదే డైలాగ్ చెప్పాడు. మావోయిస్ట్ పార్టీ నిర్మూలన అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా కగార్ ఆపరేషన్ ఎందుకు జరుగుతోంది అంటే, ఈ దేశంలో అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ సంపదని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి అడవుల నుంచి ఆదివాసీలని, ఉద్యమకారుల్ని బయటకు పంపించేస్తే ఆ భూములన్నీ టోటల్గా ఆ ల్యాండ్ బ్యాంక్ మొత్తం తన కంట్రోల్లో ఉంటే కార్పొరేట్లకు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సహజ సంపదలు వెలికి తీసి వాటితో బిజినెస్ చేయాలి. ఈ కార్యక్రమం బాక్సైడ్ కోసం వైజాగ్లో తవ్వకాలు జరుపుతామని చాలా కాలంగా చెప్తున్నారు. ఏం జరుగుతుంది? తవ్వితే ఇవి ఉండటం వలన, నిల్వలు ఉండటం వలన, అక్కడ గుట్టల్లో ఆ నిల్వలు ఉండటం వలన, బాక్సైడ్ నిల్వలు ఉండటం వలన అక్కడ పడినటువంటి వర్షపు నీరు నిల్వ ఉంటుంది. అక్కడ అది ఇంకదు, నిల్వ ఉండి అది ఒక క్యాచ్మెంట్ ఏరియాగా మారి దాని నుంచి ఆ నీళ్లు కిందకు పారుతున్నాయి ఆ గుట్టల మీద నుంచి. ఆ పారిన నీళ్లు గోస్తని పేరుతో ఒక నదిగా తయారైంది. ఆ నది నీళ్ళే విశాఖపట్నం వాళ్ళు తాగుతున్నారు. ఒకవేళ బాక్సైడ్ పేరుతో ఆ గుట్టలన్నీ తవ్వేస్తే ఏంటి పరిస్థితి? విశాఖపట్నం ఎండిపోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే నీళ్లు మూసుకుని. ఓకే, ఇలాంటి పరిస్థితులకి వస్తుంది సహజ వనరులు కనుక తీసేస్తే. ఆ సహజ వనరులు వినియోగంలోకి తీసుకురావాలి, మైనింగ్ జరగడం తప్పేం కాదు అనుకుంటే, ఆ మైనింగ్ ఎవరికి ఇవ్వాలి? ఆదివాసీలు ఎవరైతే అక్కడ బతుకుతున్నారో ఎంతకాలం నుంచి వాళ్ళకి మేజర్ షేర్ ఇచ్చి చేయాలి వాళ్ళ జీవితాల అభివృద్ధికి. అది చేయరు. వాళ్ళని అక్కడి నుంచి గెంటేస్తారు, ఏదో ముష్టేస్తామని రిహాబిలిటేషన్ స్కీమ్ కింద ఎక్కడో ఇల్లు ఇస్తారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, లేకపోతే ఇందిరమ్మ కాలనీలో, లేకపోతే మరొక కాలనీలో, బాంబే కాలనీలో ఇస్తారు. ఆ బాంబే కాలనీలో బతుకుతూ ఉండండి మీరు ఏదో పనులు చేసుకుంటూ అని అంత పెద్ద అడవికి వారసులైనటువంటి ఆదివాసీలను తీసుకొచ్చి సిటీల్లో ఎక్కడో పారేసే పరిస్థితి జరుగుతోంది. ఇది ప్రతి చోట జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళని లొంగ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామందిని వాళ్ళు హిందుత్వ అనేటువంటి హిందూ మతం అనే ఆపరేటివ్ సిస్టంలో నుంచి వాళ్ళు ప్రతి బుర్రని కెలగగలరు. కాంగ్రెస్ బుర్రల్ని కెలగగలరు, కమ్యూనిస్ట్ పార్టీలో బుర్రల్ని కెలగగలరు, నక్సలైట్ పార్టీలో బుర్రలను కూడా కెలగగలరు వాళ్ళు. ఈ ఆపరేటివ్ సిస్టమ్కి ఉన్నటువంటి కెపాసిటీ అది. అలా కెలికేసి తద్వారా ఒక ఇస్లామోఫోబియా నింపి ఈ మెజారిటీ మతానికి ప్రమాదం ఉంది మైనారిటీ మతాల నుంచి అని చెప్పి ఒక ఉన్మాద స్థితికి తీసుకెళ్ళిపోయి ఒక గందరగోళం చేస్తున్నారు వీళ్ళు. సేమ్ స్టైల్ అక్కడ జరుగుతుంది. ఇదే పరిస్థితి. ఏం తేడాలు లేవు, రెండూ ఒకటే. రెండూ సహజ సంపదల్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటం అనే లక్ష్యంతో జరుగుతున్న కార్యక్రమాలే. అక్కడ కూడా నేటివ్ పీపుల్ని ఎవరైతే ఆ సహజ వనరుల మీద వాటిని చుట్టూ ఇంతకాలం బతుకుతున్నారో వాళ్ళందరినీ ఏదో మేరకు సరెండర్ చేసేసుకుని వాటి మీద కంట్రోల్ తీసుకోవటం అది అక్కడ జరుగుతోంది. చమురు నిల్వల కోసం గల్ఫ్లో యుద్ధం జరుగుతోంది. ఇక్కడ కూడా అడవుల్లో ఆదివాసీల మీద యుద్ధం జరుగుతోంది. ఇక్కడ చంపేస్తున్నారు, అక్కడ చంపేస్తున్నారు. దీనివలన ఇప్పుడు ఈ యుద్ధాన్ని అంటే యుద్ధం వలన ఇప్పుడు మన మీద కొన్ని అదనపు భారాలు పడ్డాయి. ఇందాక మనం అనుకున్నట్లుగా రేట్లు పెరిగినాయి. నిత్యావసర ధరలు పెరుగుదల అనేది సామాన్యుడి జీవితంలో ఒక ఇబ్బందికర పరిస్థితి. పాల ధరలు కూడా పెరిగాయి ఆల్రెడీ, ఇంకొంచెం పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ పేరు చెప్పి పెట్రోల్ దొరకక బ్లాక్లో కొని మీ ఇంటికి పాల ప్యాకెట్ పట్టుకొచ్చి ఇస్తున్నాను నేను. కాబట్టి పాల ప్యాకెట్ ఇప్పుడు మీకు ఎలాగో సినిమాలు చూడటం అలవాటే కాబట్టి మల్టీప్లెక్స్లకు వెళ్ళి 150 రూపాయలు టికెట్ కొని 350 రూపాయలు పాప్కారం తినడానికి మీరు ఎలాగో అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఇది కూడా అలాగే చేయండి. మీరు ఇది కూడా అంతే ఎక్కువ కట్టండి. 30 రూపాయల పాల ప్యాకెట్ 150 రూపాయలకు కొనడానికి మీకు ఏం పెద్ద సమస్య ఉంటుందని మేము అనుకోవడం లేదు అని చెప్పి జనాలను దోచుకోవడానికి సిద్ధపడిపోతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఈ రకమైన చెల్లింపులు ఎందుకు చేయాలి మేము అని కనుక జనం రోడ్డు మీదకి వస్తే, జనం రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది.
యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చకపోతే వీళ్ళు వినరు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఆయన పార్లమెంట్లో ఇజ్రాయెల్కి అమెరికాకి ఒత్తాసుగా మాట్లాడుతున్నాడు. క్లియర్గా ఇరాన్ పట్ల ఆయన కనీసం సింపతి లేదు, కనీసంగా ప్రకటన చేయలే. ఆయన ఎందుకు చేయలేదు? దేశీయంగా ఆయన ఇస్లామోఫోబియాని రెచ్చగొడుతూ ఈ మాట అంటే ఈ ప్రోగ్రామ్కి ఏమన్నా ఈ ప్రోగ్రామ్ స్పిరిట్ దెబ్బతింటుందేమో అని ఆయన భయం. అందుకని మాట్లాడటం. వాళ్ళేమో అక్కడ చమురు నిల్వల మీద ఆధిపత్యం కోసం వాళ్ళు జనాలను చంపుతారు. దాని ప్రభావంతో ఇక్కడ జనాలు వస్తూ ఉంటారు. ఈ జనాలని ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన అనుకోడు. ఇప్పుడేదో కొన్ని పెట్రోల్ మీద సుంకాలు తీసేయటం వలన పెట్రోల్ ధరలు పెరగకుండా చేయగలిగాడు నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంట్లోనే ఆయన ఫోటో పెట్టి పూజ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? ఈ యుద్ధాన్ని ఆపమని మొత్తం ప్రపంచ దేశాలన్నీ గనక అమెరికా గల్లా పట్టుకుంటే, మీరు ఎందుకు వెళ్ళి ఖొమైనీని చంపారు, ఇంతకుముందు సద్దాం హుస్సేన్ ఎందుకు చంపారు, పనామా అధ్యక్షుడిని ఎందుకు మీరు కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు, క్యూబాలో మీరు చేసిన దారుణాలు ఏంటి, వియత్నాం యుద్ధంలో మీరు చేసిన దారుణాలు ఏంటి అని మాట్లాడుంటే వాడికి అంత ఇది వచ్చేది కాదు కదా శక్తి. మీరందరూ వారికి బానిసలుగా ఉంటారు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ మీ బానిసలుగా చేసుకుంటారు. బానిసకొక బానిసపోయి బానిస అని జలగం వెంగళరావు గురించి శ్రీశ్రీ రాశాడు. అప్పుడు ఆయన శ్రీకాకుళ ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచినప్పుడు ఓరయ్యో వెంగళప్పిగా అని ఒక పాట రాశాడు ఆయన. జలగవు నీ పేరింటే కడుపు నొప్పిరా అని. అందులో రాస్తాడు బానిసకొక బానిసపోయి బానిస అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి బానిస, ఆ బానిసకి రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు ఒక బానిసవి. ఎవరు? ముఖ్యమంత్రి గారు ఒక బానిస బ్రహ్మానందరెడ్డి. ఆ బ్రహ్మానందరెడ్డి అనే బానిస దగ్గర నువ్వు ఇంకో అదనపు బానిసవి. నువ్వు ఇక్కడ ప్రజల జీవితాలను డిసైడ్ చేసి ఉద్యమకారులను చంపేసే పార్టీ వాడివి అని ఆ పద్ధతిలో నెరేట్ చేస్తాడు ఆయన. అదే పరిస్థితి ఇప్పటికీ. ఈ బానిసలందరూ ఇక్కడేమో జులుం చేస్తున్నారు, ఇక్కడ జనాలను చంపుతున్నారు. ధరలు పెంచేసి వీళ్ళు ఇష్టం, ఎవరికి కంట్రోల్ లేదు. ప్రభుత్వం చెప్పట్లా ఎవరికి మీరు రేటు పెంచడానికి వీల్లేదు. బ్లాక్లో గ్యాస్ అమ్ముతున్నారు. ఇప్పుడు సిలిండరు, కమర్షియల్ సిలిండరు 8,000 నుంచి 10,000 వరకు పలుకుతున్న సందర్భం కూడా ఉంది మార్కెట్లో. ఓకే. డొమెస్టిక్ సిలిండర్ల పరిస్థితి కూడా అదే. 3 దాని ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 3, 4, 6 వరకు నడుస్తోంది. ఏం చేయాలి జనాలు? ఎలా బతకాలి? ఎక్కడి నుంచి వస్తాయి ఇళ్ళకి డబ్బులు అలా కట్టడానికి? కూలి పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనుల్లో విపరీతంగా డబ్బులు వచ్చేస్తున్నాయి. అసలు కూలి పనుల వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు వాళ్ళే. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. యుద్ధం వలన దోపిడీ చేస్తున్నారు ఇక్కడ జనాల్ని. యుద్ధం పేరు చెప్పి జరుగుతున్నటువంటి దోపిడీ. యుద్ధం వలన అక్కడ నుంచి ఆయిల్ గ్యాస్ రాక జనాలు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని గందరగోళాలు జరుగుతుండగా యుద్ధం ఎక్కడో జరుగుతోంది, మనకేం సంబంధం అని అనుకోండి అంటే ఎలా కుదురుతుంది? అసలు ఇక్కడ కూడా జరుగుతుంది. యుద్ధాన్ని మనం కూడా పట్టించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఎందుకు వచ్చిన కర్మ? నువ్వు మాట్లాడు. నువ్వు అమెరికా, నువ్వు ఇమ్మీడియట్గా యుద్ధం ఆపి మాకు రావాల్సినటువంటి గ్యాసు, మాకు రావాల్సినటువంటి ఆయిల్ మాకు వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. ఆ జలసంధి మీద వాళ్ళకి అధికారం ఉంది ఇరాన్కి. దాన్ని నువ్వు పిచ్చి వేషాలు వేసి అక్కడ కంట్రోల్ పెట్టకు. వదిలిపెట్టి నౌకలు వస్తాయి, ఎవడి సరుకాడికి వస్తుంది, ఎవడు బతుకాడు బతుకుతారు. నీకు ఇరాన్ మీద ఇతర కక్షలు ఉంటే తీర్చుకో. నువ్వు ఆల్రెడీ తీర్చేసుకున్నావు ఖొమైనీని చంపేసి. అంతర్జాతీయ సమాజం నోరు మెదపల నువ్వు అంత దారుణం చేసినప్పటికీ ఒక్క ఇస్లాం ప్రపంచం తప్ప అని చెప్పి మోడీ మీద ప్రెజర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని నేను యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చమనేది. కార్పొరేట్లను తీసుకొచ్చి మీ జీవితాలను అతలాకుతలం చేసి, మీకు జీవించే హక్కు లేకుండా చేసి, ఆస్తి హక్కు లేకుండా చేసి, మీ భూములకి గ్యారంటీ లేకుండా చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. రెండో వైపు ఏమో మీకు రోజువారీ వచ్చే డబ్బులు సరిపోట్లా బయట ఖర్చు పెట్టుకోవడానికి. ఇంత గందరగోళం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద మీరు ఎందుకు యుద్ధం ప్రకటించరు ప్రజలారా? ఆల్రెడీ ప్రపంచం యుద్ధంలో ఉంది. ఈ యుద్ధాన్ని ఏ దేశానికి ఆ దేశం ప్రజలు అంతర్యుద్ధంగా మార్చి ప్రభుత్వాల గల్లా పట్టుకుంటే అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకని యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలి. గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఏ ప్రయోజనాల కోసం అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్నాయో అదే ప్రయోజనాల కోసం ఇక్కడ ఆపరేషన్ కగారు కూడా నడుస్తోంది.
ఇది దేశీయ ఆపరేషన్ కగార్ అనుకుంటే అది అంతర్జాతీయ ఆపరేషన్ కగార్. ఈ కగార్ నిర్వహించేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి, ఒకే చోట అసెంబ్లీ అయి ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని ప్రజలు ఈ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి ఈ ప్రభుత్వం గల్లా పట్టుకుని యుద్ధ రంగంలో నీ స్టాండ్ ఏంటో బహిరంగంగా చెప్పు, అమెరికా యుద్ధోన్మాదానికి ఒత్తాసు పలికితే ఊరుకోము అని వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.